ఉంటుంది కానీ నిజానికి అక్కడ ఉన్నటువంటి పదార్థం లేదా నీ చుట్టూతో ఉండేటువంటి ఫారం లేదా నీ చుట్టూతో ఉండేటువంటి ఇంటిలో ఉండేటువంటి గోడలు కానీ తలుపులు కానీ లేదా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ అవేవి నిన్నేమి చేయట్లేదే. నీకు వాటికి ఉండేటువంటి రిలేషనే నీకు బాధ ఇస్తుంది, నీకు వాటికి ఉండేటువంటి రిలేషనే నీకు సంతోషం ఇస్తుంది. సో ఈ రిలేషన్ అనేటువంటిది నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నది కానీ వస్తువుల్లో ఉన్నదంటూ ఏమీ లేదు. నువ్వు నీ రిలేషన్ నువ్వు ఆ విధంగా వాటిని చూడడం అనేటువంటిది నీలో ఉన్నటువంటి జబ్బు. దాన్ని నువ్వు ఎప్పుడైతే సెట్ చేసుకుంటావో అప్పుడు నీ లైఫ్ ఈ లోవర్ ప్లేన్లోంచి నువ్వు లిబరేట్ అయిన వాడు అయిపోతావు. అదే ఇంట్లో ఉంటుంటావు, నీ సొంత ఇంట్లోనే నువ్వు ఉంటున్నా కానీ యూ విల్ బి లిబరేటెడ్ ఫ్రమ్ యువర్ లోవర్ ప్లేన్. అలా కాకుండా మనం వాటిని ఇది నాది అనేటువంటి బంధముతో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దాంట్లోంచి వెళ్ళిపోవాలంటే. అదే మనం ఒక రూమ్లో ఉంటున్నాం, వాడు రూమ్ వాడు క్లీన్ చేసేయడానికి వస్తాడు, అతిథి చేయడానికి వస్తాడు. ఆ రూమ్ కీసు ఆ రూమ్ ఉంటున్నంతసేపు అది మనది బాధ్యత. ఆ రూమ్లో ఏది జరిగినా సరే, ఏమున్నా సరే, ఏదైనా సరే మనది బాధ్యతగా జరుగుతుంటుంది. అంటే అక్కడ ఇక్కడ తేడా ఏంటంటే నాది అని అనుకోవడం, నాది అని అనుకోకపోవడం, అదొక్కటే తేడా. సో ఈ దృష్టి ఎప్పుడైతే నాది అనేటువంటి దృష్టి ఎప్పుడైతే మనం తీసేస్తామో అప్పుడు ఉండేటువంటిది ఒకే ఒక స్థితి. అది తీసేయబడటం అనేటువంటిది జరిగినప్పుడు వీడికి ఈ లోవర్ది అనేటువంటిది లిబరేట్ అయిపోతాడు. అప్పుడు వీడికి ఉండేటువంటిది 5 పాయింటెడ్ స్టార్. అప్పుడు ఈ థర్డ్ ఫైర్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. వాటిలో ఫైర్ బై ఫ్రిక్షన్ అనేటువంటిది వాటిలో ఉండదు ఇంకా. అప్పుడు బ్లెండెడ్ విత్ ద ఫైర్ స్పిరిట్ అండ్ పాసెస్ అవుట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ డిస్ప్లే. వాడు ఈ ఆబ్జెక్టివ్ డిస్ప్లేలోంచి పైకి వెళ్ళిపోతాడు. I seek here to deal with the subject of the causal body in 2 different ways. One along the old lines and the other strictly along the lines of occult electrical phenomena. ఈ ఈగోయిక్ గురించి 2 విధాలుగా మీకు చెప్తాను అని అంటున్నారు. ఒకటి along the old lines, ఇంకొకటి along the occult electrical phenomena. ఈ 2 విధాలుగా మీకు తెలియజెప్తాను అంటున్నారు. ఈగోయిక్ మేనిఫెస్టేషన్ ఇస్ ప్రొడ్యూస్డ్ అట్ ఇండివిజువలైజేషన్. ఈగోయిక్ అనేటువంటిది ఇండివిజువలైజేషన్ అయినప్పుడు ఇది చక్కగా మీలో ఇదవుతుంటుంది. ఇండివిజువలైజ్ అవడం అంటే ఏంటో మనం చెప్పుకున్నాం ఇదివరకు. ది కాజల్ బాడీ ఈజ్ దట్ షీత్ ఆఫ్ మెంటల్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ బై ది కాంటాక్ట్ ఆఫ్ ది 2 ఫైర్స్. సో మనలో ఉండేటువంటి ఈ 2 ఫైర్స్ మెర్జ్ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మనం ఇండివిజువలైజ్ అయిపోతాం. అలా కాకుండా ఉంటుంటే మనం మన పాటికి ఏదో ఇదిగా ఉంటుంటాం. ఇండివిజువలైజ్ అయిపోవడం అంటే ఒక్కటిగా అయిపోవడం అని అర్థం. The fire or energy that pours through from the higher planes produces a vacuum or something analogous to a bubble in coilon and the sheath of the causal body. So, ఏం జరుగుతుందంటే the force or energy that pours through from the higher planes, the breath of the monad. అంటే ఈ హయ్యర్ ప్లేన్స్లోంచి ఈ ఫోర్స్ అనేటువంటిది వచ్చి అది ఆత్మలుగా తయారవుతుంది. మనకి ఆత్మ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ మొనాడ్ నుంచి వస్తుంది. అది మొదట ఎలా ఉంది అంటే ఫోర్స్గా ఉంది, అది ఒక ప్రిన్సిపల్గా ఉంది. సో ఈ ఫోర్స్ అనేటువంటిది దాన్నే ది బ్రెత్ ఆఫ్ ది మొనాడ్ అని అన్నారు. అంటే దైవం యొక్క ఉచ్ఛ్వాసముగా సృష్టి అనేటువంటిది వస్తుంది, దైవం యొక్క నిశ్వాసగా ప్రళయం అనేటువంటిది వస్తుంది. ఈ ఉచ్ఛ్వాసగా రావడాన్నే ది బ్రెత్ ఆఫ్ ది మొనాడ్ అని అన్నారు ఇక్కడ. సో ఆయన యొక్క దీని నుంచి ప్రొడ్యూసెస్ ఎ వాక్యూమ్ అని అన్నారు. ఫస్ట్ అది ఒక వాక్యూమ్గా వచ్చి ఆర్ సంథింగ్ అనలాగస్ టు ఏ బబుల్ ఇన్ కాయిలాన్ అండ్ ద షీత్ ఆఫ్ ది కాసల్ బాడీ. తద్వారా ఈ ప్రజ్ఞగా అనేటువంటిది వస్తుంది, ప్రజ్ఞ అనేటువంటిది తయారవుతుంది ఆయన యొక్క ఉచ్ఛ్వాసం నుంచి. ప్రజ్ఞ అనేటువంటిదిగా వచ్చి అప్పుడు వితిన్ దిస్ షీత్ ఆర్ టు బి ఫౌండ్ 3 atoms. సో ఈ షీత్లో 3 atoms ఉంటాయి. ఏమేంటవి అంటే విచ్ హ్యావ్ బీన్ టర్న్డ్ ద మెంటల్ యూనిట్, ద ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ అండ్ ది ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్. ఈ 3 ఈ ఈగోయిక్ రే ఈ కాజల్ బాడీలో ఉంటాయి. మెంటల్ యూనిట్ అనేటువంటిది ఒకటి, ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్, ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్. ఈ 3టికి బేస్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. They correspond individually to the 7th principle of each of the 3 persons of the microcosmic triad, a reflection in the 3 worlds of the microcosm of the 3 persons of the logoic trinity. సో ఈ 3 ఎలా మేనిఫెస్ట్ అవుతాయంటే
ఇవి 7గా మేనిఫెస్ట్ అవుతాయి. అంటే ఇది మొత్తం మనలో ఏర్పడేటువంటి 7 ప్లేన్స్. ఆయన యొక్క బ్రెత్ నుంచి వచ్చినటువంటిది, అంటే ఆ పై స్థితి నుంచి పూర్తిగా ఫిజికల్ బాడీ దాకా ఇవి ఏర్పడేవి 7గా ఉంటాయి. అది చెప్తున్నారు. సో దే కరస్పాండ్ ఇండివిజువల్లీ టు ద 7th ప్రిన్సిపల్. అయితే 7లో ఇది 7th ప్రిన్సిపల్, అంటే టోటల్గా ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్గా ఇవి వర్తిస్తూ ఉంటాయి. They correspond individually to the 7th principle of each of the 3 persons of the microcosmic triad. So each of the 3 persons of the microcosmic triad అంటే ఈ 3 ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ మూడిట్లో 7th ప్రిన్సిపల్గా ఇవి ఎక్కువగా మీకు కనబడుతుంటాయి. అంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నేను దైవమునకు నమస్కరించుకుందాం అనేటువంటి ఆలోచన వస్తే అది ఫిజికల్గా నేను 2 చేతులు ఎత్తి నమస్కరించుకోవడం అనేటువంటిదిగా మీకు కనబడుతుంది. సో మనసులో ఏదైనా వస్తే అది మీకు ఎక్కడ కనబడుతుంది అంటే ఫిజికల్గా 7th ప్లేన్లో మీకు కనబడటమే తప్పితే మనసులో ఉన్నది మనసులో కనబడటం అనేటువంటిది ఉండదు. మనసులో వచ్చిన ఆలోచన నేను మీ అందరికీ టిఫిన్ పెడదామని అనుకున్నాను అంటే ఫిజికల్ ప్లేన్లో వచ్చే టిఫిన్ పెట్టడం అనేటువంటిది ఉంటుంది, కానీ నేను పెడదాం అనుకున్నాను కాబట్టి మీ గడుపు నిండిపోయింది అని అంటే అలా కాదు. మైండ్లో వచ్చినటువంటి ఆలోచన ఫిజికల్గా అదే రిప్రజెంట్ అవుతుంది అని చెప్తున్నారు. అందుగురించి అన్నారు ఇట్ విల్ బి సీన్ ఇన్ ద 7th ప్లేన్ అని అన్నారు. 7th principle of each of the 3 persons అన్నారు. A reflection in the 3 worlds of the microcosmos of the 3 persons of the logoic trinity. ఈ లోగోయిక్ ట్రినిటీ యొక్క 3 personsది మేనిఫెస్టేషన్ అయ్యేది ఎక్కడంటే మనకి ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అవుతుంది. ఒక ఆలోచన వస్తే అది ఫిజికల్ ప్లేన్లో మేనిఫెస్ట్ అవుతుంది. HPV hints at this in connection with the logos when she speaks of the visible sun. సో మనకు సూర్యుడు అనేవాడు ఈ విధంగా కనబడుతున్నాడు అంటే ఆయనకు కూడా పైన ఈ 3 కూడా వచ్చి ఫిజికల్ సన్గా మేనిఫెస్ట్ అవుతుంది. సో మైండ్, ఆస్ట్రల్, ఫిజికల్ కలిపి ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతున్నాయి. అదే మనకు ఫిజికల్ సన్ అనేటువంటిది ఏర్పడడానికి పైన ఈ 3 కలిపి ఫిజికల్ సన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అది అందుగురించి 3గా చెప్తారు ఏదైనా సరే మనకి. ది 7th ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ ఆస్పెక్ట్, దాన్ని ఏమన్నారంటే ది 7th ఏదైతే వ్యక్తం అవడం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ ఆస్పెక్ట్ అని అన్నారు. అందుకని 7th ప్రిన్సిపల్ వ్యక్తం అవడం అనేటువంటిదిగా ఉంటుంది కాబట్టి దాన్ని ది బ్రహ్మ ఆస్పెక్ట్ అని చెప్తున్నారు. ది ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ ఆఫ్ ది లోగోస్, దాన్ని ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ ఆఫ్ ది లోగోస్ అన్నారు. ద నేచర్ ఆఫ్ ది పర్మనెంట్ యాటమ్స్. సో ఈ పర్మనెంట్ యాటమ్స్ ఎలా ఉంటున్నాయంటే ది పర్పస్ ఆఫ్ ది పర్మనెంట్ యాటమ్స్. ది 3 పర్మనెంట్ యాటమ్స్ ఆర్ ఇన్ దెమ్సెల్వ్స్ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ or those aspects of the personality which hold head the fires of substance or of objectivity. So ఈ 3 కూడా those aspects of the personality which hold the fires of substance or of objectivity. ఈ 3 కూడా ఆబ్జెక్టివిటీగా మీకు దాన్ని హోల్డ్ చేసి ఉన్నాయి. ఆస్ట్రల్ బాడీ కానీ, ఫిజికల్ బాడీ కానీ, మెంటల్ బాడీ కానీ ఇవన్నీ కూడా ఫిజికల్ని హోల్డ్ చేసి ఉన్నాయి. It cannot be too strongly pointed out at this juncture that in considering the threefold man in the 3 worlds, we are dealing with substance which is considered the dense physical. So, ఇది అదే ఈ 3 లోకాల్లోనే ఇది ఉంటున్నా బట్ ఫిజికల్గా అది రిప్రజెంట్ అవుతుంది. మెంటల్గా ఉన్నటువంటి ఆలోచన, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి ఇది కామ మనస్సు కానీ ఇవన్నీ కూడా మీకు ఫిజికల్ ప్లేన్లోనే మేనిఫెస్ట్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సరౌండింగ్ దీస్ 3 atoms ఈజ్ ద కాజల్ షీత్ ఆన్సరింగ్ ద ఫాలోయింగ్ పర్పసెస్. సో ఈ 3టిని కవర్ చేసుకుంటూ ఒక సింగిల్ యూనిట్గా వర్క్ చేసేటట్టుగా చేస్తున్నటువంటిది ఏదిట అంటే కాజల్ బాడీ. ఈ 3టికి పైన ఉంటుంది అన్నట్టు కాజల్ బాడీ. అంటే కాజల్ బాడీలో ఈ 3టికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ లేదా ఈ 3టికి సంబంధించినటువంటి కీస్ అన్నీ కూడా కాజల్ బాడీలో ఉంటాయి. సో మనసు అనేటువంటిది ఒక ఆలోచన చెప్తుంది, అది ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అయ్యేటట్టుగా చూసేటువంటిది కాజల్ బాడీ. నాకేదో మంచినీళ్ళు తాగాలని ఉంది, అప్పుడు నేను లేచి నడుచుకుంటూ వెళ్ళి మంచినీళ్ళు తిప్పుకుని తాగడం అనేటువంటిది ఇదంతా కూడా జరుగుతుంది. అంటే ఇదంతా కాజల్ బాడీలో ఈగోయిక్ రివల్ని ఇదంతా జరుగుతుంది. అంటే మైండ్లో వచ్చినటువంటి ఆలోచన అది కావాలనేటువంటిది అనిపించడం, ఆస్ట్రల్ ప్లేన్, డిజైర్ ప్లస్ ఆలోచన ప్లస్ ఫిజికల్గా వాటర్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈగోయిక్ యొక్క లింక్ తోటి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే మనం ఏంటంటే ఊరికనే మనం వీఆర్ జస్ట్ లీడింగ్ లైఫ్
బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ లైఫ్ అనేటువంటిది మనం తెలుసుకోకుండా మనం అలా జీవించేస్తున్నాం. సో ప్రతి దానికి కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇది. సో అది తెలుసుకోకుండా మనం జీవించేస్తున్నందువల్ల ఏమవుతుందంటే మనం దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి ఇప్పుడు తెలుసుకుంటుంటే ఇంత దీనిలో మెకానిజం ఉందనేటువంటిది మనకి తెలియబడుతోంది. ఇట్ సపరేట్స్ వన్ యూనిట్ ఆఫ్ ఈగోయిక్ కాన్షియస్నెస్ ఫ్రమ్ అనదర్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ యట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ ది గ్యాషియస్ బాడీ. ఈ ఈగోయిక్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది గ్యాషియస్ స్టేట్. అంటే ఏంటి గ్యాషియస్ స్టేట్ అంటే, మీకు ఇదివరకు నేను ఒక ఇమేజ్ పంపించాను ఈ కాస్మిక్ ప్లేన్స్కి సంబంధించినటువంటి. అందులో గ్యాషియస్ స్టేట్ అనేటువంటిది ఒకటి ఉంది. దట్ ఈస్ ద 5th స్టేట్. సో ఆ 5th స్టేట్కి సంబంధించినటువంటిది ఈ ఈగోయిక్ రే అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు మనకి. ద 5th కాస్మిక్ ఫిజికల్ సబ్ప్లేన్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ద ప్లానెటరీ లోగస్. అంటే 5th కాస్మిక్ ఫిజికల్ సబ్ప్లేన్, కాస్మిక్ యొక్క ఫిజికల్ సబ్ప్లేన్లో 5th ఇది అన్నమాట. అంటే పైనుంచి లెక్కెట్టుకుంటూ వస్తే 5th, కింద నుంచి లెక్కెట్టుకుంటూ వెళితే 3rd, గ్యాషియస్, లిక్విడ్, సాలిడ్. సో అలా దానికి పైన ఉండేటువంటి 4 ఈథర్స్, 4 ఈథర్స్, గ్యాషియస్, లిక్విడ్, సాలిడ్, మొత్తం 7 ప్లేన్స్. సో ఆ కాస్మిక్ ప్లేన్లో ఉండేటువంటి ఫిజికల్ ప్లేన్లో మళ్ళీ 7 సబ్ ప్లేన్స్ ఉన్నాయని చెప్పి మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అందులో ఇది 5th, అంటే కింద నుంచి లెక్కెట్టుకుంటూ వెళ్తే గ్యాషియస్ సబ్ ప్లేన్. ఆ ప్లేన్కి సంబంధించినటువంటి ఈగోయిక్ రే అన్నట్టు మనలో పనిచేస్తున్నటువంటిది అని అర్థం ఇక్కడ. ఇన్ ద ఫిజికల్ బాడీ ఆఫ్ ది ప్లానెటరీ లోగోస్ హూ ఈస్ ద సెంట్రల్ లైఫ్ ఆఫ్ ఎనీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మొనాడ్స్. దిస్ ఫ్యాక్ట్ హ్యాస్ బీన్ little appreciated and merits careful consideration. It holds hid spiritual potentialities in its inherent ability to respond to the higher vibration. Inherent ability, లోపలే మనలో ఎబిలిటీ ఉంది ఏంటి, టు రెస్పాండ్ టు హయ్యర్ వైబ్రేషన్స్. సో ఇదేదో మనం బయట నుంచి సంపాదించుకోవాల్సింది ఏం లేదు, సమస్త కీస్లో మన లోపల ఇచ్చి పెట్టారు. ఈగోయిక్ రేకి అంత హయ్యర్ వైబ్రేషన్స్కి రెస్పాండ్ అవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నాయి. ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ టిల్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్ అట్ ఇనిషియేషన్. ఇండివిజువలైజ్ అవ్వడం అనేటువంటిది అంటే లోపల జీవుడుగా లోపల ఉన్నటువంటి వాడితోటి కలిసి ఉండడాన్ని ఇండివిజువలైజేషన్ అంటారు. సో ఎప్పుడైతే వాడు అలా ఉంటుంటాడో అప్పుడు టిల్ ఇట్ ఈస్ డిస్కార్డెడ్ అట్ ఇనిషియేషన్ ద లైఫ్ విత్ ఇన్ స్టడీలీ డెవలప్స్ దీస్ పొటెన్షియాలిటీస్. సో లోపల ఉండేటువంటి లైఫ్ లేదా ఈ కాజల్ బాడీ ఇది పొటెన్షియాలిటీస్ అన్నీ కలిగి ఉంది. అండ్ ప్రొడ్యూస్ ఎ సర్టెన్ డెఫినెట్ రిజల్ట్స్ బై ద యూటిలైజేషన్ ఆఫ్ ది 3 పర్మనెంట్ ఆటమ్స్. సో ఇది ఈ 3 పర్మనెంట్ ఆటమ్స్ని వినియోగించుకుని ఈ పొటెన్షియాలిటీస్ అనేటువంటివి ఓపెన్ అప్ అవ్వడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. ఈగోయిక్ రేలో ఉన్నటువంటి హయ్యర్ ప్లేన్స్లోకి రెస్పాండ్ అవ్వగలిగేటువంటిది సాధించుకోవడానికి ఈ 3 ప్లేన్స్లో ఉండేటువంటి పర్మనెంట్ ఆటమ్స్ని వినియోగించుకుని, అంటే మన చక్కటి జీవన విధానము, పొద్దున్నే లేవటం, చక్కటి లైఫ్ స్టైలు, ఇది ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటిది. అలాగే ఆస్ట్రల్ ప్లేన్ చక్కగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, చక్కగా గాలి పీల్చుకుని వదలటం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతూ ఉండేటువంటి విధానము, దీన్ని చక్కగా అవగాహన చేసుకోవటం, తద్విధముగా మనకి సోహం అనేటువంటి ధ్యానం చేసుకోవటం, ఇదంతా ఆస్ట్రల్ ప్లేన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇస్ మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్కి వచ్చేటికి చక్కగా మన మైండ్లో ఎప్పుడు కూడా ప్యూర్ థాట్స్ అనేటువంటి ఉండేట్టు చూసుకోవడం, ఇదంతా జరిగేటువంటిదంతా చూసుకోవడం, ఇదంతా కూడా మెంటల్ ప్లేన్కి సంబంధించినటువంటి. సో ఈ 3 ఈ విధంగా మనం ఒక చక్కటి ఇవిగా ఏర్పాటు చేసి మన ఈగోయిక్ రే మనం ఈ ఉన్న దాని స్థితి కన్నా పై స్థితిలోకి వెళ్ళడానికి ఈగోయిక్ రోలోనే సమస్త పొటెన్షియాలిటీస్ ఉన్నాయన్నమాట. సో తద్వారా మనం ఉత్తమ లోకాల్లోకి వెళ్ళగలిగేటట్టుగా ఇది ఏర్పాటు ఉంది అని చెప్తున్నారు. By the utilization of 3 permanent atoms, it gradually vivifies and awakens them until on the 3 planes the central life has an adequate point of contact which can originate the necessitated vibration in the matter of the plane. So central life అంటే ఈ ఈగోయిక్ రే, అంటే ఈ మూడింటికి సెంటర్గా ఉన్నటువంటిది ఈగోయిక్ రే. ఇది చెప్పినట్టుగా ఆచరించగలిగేటట్టుగా ఏదైనా మనస్తోటి ఒక సంకల్పం ఒకటి కలిగితే లేదా ఒక ఆలోచన వస్తే తద్విధముగా మన ఆస్ట్రల్ బాడీ, మన ఫిజికల్ బాడీ ఇవన్నీ కూడా దానికి లింకింగ్గా ఉండేటట్టుగా చేయటాన్ని అనేటువంటిది
విషయమే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఈ సెంట్రల్ లైఫ్ హ్యాస్ అన్ ఎడిక్వేట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎడిక్వేట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఉంటుందంటే అది ఏది చెప్తే అది చేయడంగా ఉన్నప్పుడు ఎడిక్వేట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. లేకపోతే ఏంటంటే దాని మాట మనం లెక్క చేయకుండా ఉంటున్నాం అనమాట. అంటే లోపల మినిస్టర్ గారు చెప్పిన మాట బయట ఉన్నటువంటి ప్యూన్ పట్టించుకోవట్లేదు. ఎస్ఆర్ అంటాడు, బయట వాడికి దోచిన సమాధానం చెప్పేస్తున్నాడు అనుకోండి. బయట మినిస్టర్ గారు అందరినీ అందరికీ ఈరోజు ఇంటర్వ్యూలు మనం ఇచ్చేద్దాం అన్నట్టుగా చెప్పాడు అనుకోండి. ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమని చెప్తాడంటే ఈరోజు ఎవరికి ఇంటర్వ్యూలు లేవండి, సార్ బిజీ ఉన్నారు, మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పాడు అనుకోండి. అంటే లోపల మినిస్టర్ గారికి తగ్గట్టుగా ఆ ప్యూన్ లేడు అనమాట. ఆ ప్యూన్ ఎప్పుడు పిలిచి ఎప్పుడు ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తాడో అప్పుడు మినిస్టర్ గారు వాళ్ళందరితో మాట్లాడాలన్నట్టుగా ఉంటుంటే ఎట్లా లైఫ్? మినిస్టర్ చెప్పింది ప్యూన్ వినాలి, కానీ పిఏ చెప్పింది మినిస్టర్ వింటుంటే అది ఎలాగో అలా మన ఈగోయిక్రే చెప్పినట్టుగా మన ఫిజికల్ బాడీ, మన మెంటల్ ప్లేన్ ఇవన్నీ వర్క్ చేయాలి. అలా కాకుండా నువ్వు సినిమా చూడంటే ఆ టైంలో కూర్చొని రేపు పరీక్ష ఉంది కదా, పరీక్షలో ఏం క్వశ్చన్ రావచ్చు అని ఆలోచిస్తున్నావు అంటే పరీక్షను కూడా అసలు సినిమాకి ఎందుకు వచ్చావు నువ్వు? చాలా తప్పు కదా. కనుక ఈ విధముగా ఏది చెయ్యాలో దాన్ని నిర్ణయించేటువంటిది ఈగోయిక్రే. ఆ నిర్ణయమును యథావిధముగా నిర్వర్తింపజేయబడటం అనేటువంటిది ఏమన్నారంటే ఈ ఎబిలిటీ, అది ఎడిక్వేట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అన్నారు, విచ్ కెన్ ఒరిజినేట్ ద నెసెసిటేటెడ్ వైబ్రేషన్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ది ప్లేన్. అది నెసెసిటేటెడ్ వైబ్రేషన్ అనేటువంటిది ఇవ్వగలుగుతుంది. The permanent atoms on each plane serve a fourfold purpose as regards the central or egoic life. So it serves fourfold purpose. They are the distributors of a central type of force. So you ఏం చేస్తారంటే they are the distributors of a central type of force. So ఇవి ఈ సెంట్రల్ టైప్ ఆఫ్ ఫోర్స్ అంటే ఈగోయిక్ రే నుంచి వచ్చేటువంటి రేస్ కానీ వైబ్రేషన్స్ కానీ ఇవి చక్కగా యథావిధముగా చేయడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది ఈ మెంటల్ ప్లేన్, ఆస్ట్రల్ ప్లేన్, ఫిజికల్ ప్లేన్. దే ఆర్ ది కన్సర్వర్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆర్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఏ పర్టిక్యులర్ వైబ్రేషన్. సో అది ఏ పని చెప్తే ఆ పర్టిక్యులర్ వైబ్రేషన్ తగ్గట్టుగా అవి రెస్పాండ్ అవ్వడం అనేటువంటిది ఒకటి. దే ఆర్ ది అసిమ్యులేటర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ది ట్రాన్స్మ్యూటర్స్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ ఇంటూ క్వాలిటీ. సో ఈగోయిక్రే ఏం చేస్తుందంటే దే ఆర్ ది అసిమ్యులేటర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మన లైఫ్లో మనకు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వస్తుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అసిమ్యులేట్ చేసుకోవడం అంటే దాన్ని బట్టి మనం ఒక లెసన్ అనేటువంటి తయారు చేసుకుంటాం. పలానా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదో మన వాళ్ళు అనుకుని అన్ని బాగేస్తాం, తద్వారా చాలా ఇబ్బందులు ఏమనుకోండి. అప్పుడు మనకి మన చుట్టుపక్కల మనం మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఎందుకంటే మనం ఎదురుకుండా ఉండేవాడితో మాట్లాడుతున్నాం అని అనుకుంటాం, కానీ వెనక నుంచి ఇంకోడో వినేశాడు, వాడేమో వెళ్ళి మన ఆఫీసర్కి చెప్పేశాడు అనుకోండి. ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి లెసన్ ఏమిటంటే అందరితోటి అన్ని విషయాలు మాట్లాడకూడదు. ఇలా ఏదో మనం ఒక లెసన్స్ అనేటువంటి తయారు చేసుకుంటాం. దాన్ని బట్టి ఒక సిమ్యులేషన్కి వస్తాం. కనుక ఆఫీస్ విషయాలు ఎప్పుడు కూడా ఎవరితోటి మనం చెప్పేయకూడదు. మనకి ఏదైనా ఒక ఫీలింగ్ వస్తే మన బాస్ మనని తిడుతున్నాడు, వాడు మంచివాడు కాదన్నట్టుగా అనిపిస్తే అది మన ఇలా ఏదో ఒక లెసన్ తయారు చేసుకుంటాం మనం. దాన్ని ఏమన్నారంటే అసిమ్యులేషన్ అన్నారు. ఈ అసిమ్యులేషన్ బట్టి ఒక క్వాలిటీ డెవలప్ చేసుకుంటాం. ఎందుకంటే ఆఫీస్లో నా వర్క్ ఏదో అంతవరకు వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి రావడమే తప్పితే ప్రతి వాడితోటి మనం మాట్లాడకూడదు అనేటువంటి ఒక లెసన్ తయారు చేసుకుంటాం. ఈ లెసన్ మనం తయారు చేసుకోవడానికి సహకరించేటువంటిది ఏమిటంటే ఈగోయిక్ రే. అది అంటే మనకు తెలియకుండా ఇవన్నిటినీ మనం ఏమంటామంటే ఇవంతా కూడా మన మైండ్కి సంబంధించినటువంటి వర్క్ అని అంటాం. తెలియనటువంటి వాడు మనకు విదేశీయులను మనం చూసాం అనుకోండి, అన్ని కంట్రీస్ వాళ్ళు ఒకటే రకంగా ఉన్నట్టు కనపడతారు. ఏ కంట్రీ వాడికి ఆ కంట్రీ వాడు అన్నట్టు ఉంటాడు. కానీ ఏమీ తెలియనటువంటి వాడు వీడు ఏమంటాడంటే వీళ్ళందరూ విదేశీయులు వీళ్ళందరూ ఒకటే రకంగా ఉన్నారని అంటారు. అలా కాదు బాబు, వీళ్ళు చూడు వీళ్ళు అమెరికన్స్ ఇలా ఉంటారు, వీళ్ళు చూడు వీళ్ళు యూరోపియన్స్ ఇలా ఉంటారు, వీళ్ళు చూడు వీళ్ళు చైనీస్ ఇలా ఉంటారు. ఈ రకంగా చూపించి చెప్పగలిగేటువంటిది కొంచెం దాని గురించి అర్థం చేసుకున్నాను చెప్తారు. ఆ రకంగా మన మైండ్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి వాటిని అన్నిటిని కూడా మనం మైండ్ అని అనేస్తున్నాం. కానీ వాటిలో ఉండేటువంటి పొరల్లో ఉండేటువంటి తేడాలని మనకి వివరించి ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఇదంతా ఈగోయిక్ రేకి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ వేరు. సెక్రటేరియట్లో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అలా ఏ డిపార్ట్మెంట్ వేరు. ఈగోయిక్ రే ఒక డిపార్ట్మెంట్ వేరు.
సో అలా ఈగోయిక్ రే మనలో పనిచేయడం వల్ల ఏమవుతుందంటే అదొక లెసన్గా మనం అర్థం చేసుకుని ఆ లెసన్ని మనం మన నిత్య జీవితంలో మనకి దిస్ ఈస్ ద డైరెక్ట్ రిజల్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ది ఈగోయిక్ రే యాజ్ ఇట్ ప్లేస్ అపాన్ ది ఆటమ్. అది డైరెక్ట్ వర్క్ ఆఫ్ ది ఈగోయిక్ రే. అది దే హోల్డ్ హెడ్ ద మెమరీ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్. When fully vibrant, they are the raison d'etre for the continuity of the consciousness of the man functioning in the causal body. The distinction must be carefully made. So, they hold the memory of the unit of consciousness. So, మనలో కాన్షియస్నెస్ అని ఏదైతే ఉందో ఆగా పనిచేసేటువంటిది ఈగోయిక్ రే. దాన్ని అహంకారము అని చెప్పాం మనం తెలుగులో. అహం అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ. దాని మీద వచ్చేటువంటి పొరగా వర్క్ చేస్తుండేటువంటిది ఈగోయిక్ రే. అది ఇక్కడ చెప్తున్నారు. We must always remember in studying these difficult matters that we are dealing with the logoic dense physical body and that the mental unit is found in logoic gaseous matter. So logoic gaseous matter లో మెంటల్ యూనిట్ ఉంటుంది. అలాగే ఆస్ట్రల్ యూనిట్ లోగోయిక్ లో లిక్విడ్ మ్యాటర్లో ఉంటుంది. అలాగే ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ ఇన్ డెన్స్ ఫిజికల్ సబ్స్టాన్స్ ఆ రకంగా ఉంటుంటాయి. అండ్ దే దేర్ఫోర్ హ్యావ్ దేర్ ప్లేస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ది త్రీ లోయెస్ట్ సబ్ప్లేన్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆఫ్ ద లోగస్. కాన్సిక్వెంట్లీ వెన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ త్రూ ఇనిషియేషన్ man achieves the consciousness of the spiritual triad and transfers his polarization into the three triadal permanent atoms. సో మానవుడు ఈ లోగోస్ తోటి లింక్గా పనిచేస్తున్నప్పుడు ఈ 3 పర్మనెంట్ ఆటమ్స్ అంటే లోగోస్ వాటితోటి మెర్జ్ అయిపోతాయి అన్నమాట. వీటితోటి అంటే మానవుడు ఈ లోగోస్ లెవెల్లోకి వచ్చినప్పుడు వాటిలో పనిచేసేటువంటి ఫిజికల్ ఆటమ్ ఈ లోగోస్లో పనిచేసేటువంటి ఫిజికల్ ఆటమ్ తోటి మెర్జ్ అయిపోతుంది. అప్పుడు హీ ఈజ్ సింప్లీ ఏబుల్ టు ఫంక్షన్ కాన్షియస్లీ ఇన్ ద ఈథరిక్ బాడీ ఆఫ్ హిస్ పర్టిక్యులర్ ప్లానెటరీ లోగోస్. అప్పుడు వీటిలో పనిచేసేటువంటి ఈథరిక్ బాడీ లెవెల్లో వీడు పనిచేస్తాడు. అంటే ఆ ప్లానెటరీ యొక్క ఈథరిక్ బాడీతో వీడు లింకప్ అవుతాడు. అంటే అది జరగడానికి ఏమిటంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నది మానవుడిలో ఉండేటువంటి మెంటల్ యూనిట్ వెళ్ళి లోగోస్ యొక్క మెంటల్ యూనిట్ తోటి అనుసంధానం అవడం. ఇది అది గ్యాషియస్ స్టేట్, వీడిలోనూ గ్యాషియస్ స్టేట్ అది. అలాగే లోగోయిక్ యొక్క లిక్విడ్ మ్యాటర్ వీడి యొక్క ఆస్ట్రల్ ప్లేన్ ఈ రెండు లింకప్ అవడం అంటే ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్. అలాగే ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్ వాడిది ఫిజికల్ డెన్స్లో ఉంది, అలాగే మానవుడి యొక్క ఫిజికల్ డెన్స్లో ఉంది. వీడి లోగోస్ తోటి లింకప్ అయినప్పుడు ప్లానెటరీ బాడీ తోటి లింకప్ అవుతాడు. అంటే తన ఎర్త్ హెవెన్లీ మెన్ తోటి లింకప్ అవుతాడు ఈ విధంగా. అప్పుడు వీడు ఈథరిక్ ప్లేన్లో ఉండగలగటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఎప్పుడైతే వీడు ఈథరిక్ ప్లేన్లో ఉండటం అనేటువంటిది ఈ విధంగా సాధన చేసుకుంటూ వెళ్తాడో అప్పుడు వర్కౌట్ ది అనాలజీ ఇన్ ద మైక్రోకాస్మిక్ డెవలప్మెంట్ అండ్ నోట్ హౌ ఇన్ ఆర్డర్ టు ఫంక్షన్ కాన్షియస్లీ ఇన్ హిస్ ఇండివిజువల్ ఈథరిక్ బాడీ ఎ మ్యాన్ హ్యాస్ టు బర్న్ త్రూ వాట్ హ్యాస్ బిన్ కాల్డ్ ద ఈథరిక్ వెబ్. సో ఇలా పనిచేస్తూ వెళుతున్నప్పుడు వీడి యొక్క ఈథరిక్ వెబ్ అనేటువంటిది బర్న్ అయిపోతుంది. అంటే ఏంటి ఈథరిక్ వెబ్ అంటే మన ఇంటికి కరెంట్ కనెక్షన్ సపరేట్ వైర్ వేసుకోవడం లాంటిది అన్నమాట ఈథరిక్ వెబ్ అంటే. అంటే వాడిలో ఈథరిక్ ప్లేన్ నుంచి వాడి బాడీలో అంతా కూడా ఈథరిక్ సప్లై అవ్వడానికి ఉండేటువంటి కనెక్షన్స్ అంతా కూడా ఇంకా వాటి యొక్క అవసరం ఉండదు. ఎందుకంటే వీడు వాళ్ళతోటి అనుసంధానమే పనిచేస్తాడు కాబట్టి హిస్ బాడీ ఈజ్ ఈథరిక్ బాడీ. అంటే మొత్తం అంత ఎలక్ట్రిఫైడ్ అయిపోయిన రూమ్ లేదా మొత్తం అంత మ్యాగ్నెటైజ్డ్గా ఉన్నటువంటి రూమ్లో వీడు ఉంటున్నాడు అనుకోండి. అప్పుడు సపరేట్గా వీడు మ్యాగ్నెట్ని క్యారీ చేయక్కర్లేదు. ఈథరిక్ వెబ్ అనేటువంటిది వీడికి అప్పుడు అవసరం లేదు. వాడు ఉండేటువంటి సరౌండింగ్స్ అంతా కూడా మ్యాగ్నెటైజ్ అయిపోయి ఉంది కాబట్టి ఆ మ్యాగ్నెటైజంలో నుంచి వీడికి మ్యాగ్నెట్ అనేటువంటిది వస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ రకంగా వీడికి ఈథరిక్ వెబ్ అనేటువంటిది అవసరం లేదనమాట. అంటే ఏంటి ఈథరిక్ వెబ్ ఉంటే ఆ కనెక్షన్స్లోంచి మనం నల్లా కనెక్షన్ బయట నుంచి వేసుకుని మన ఇంట్లోకి నీళ్లు పట్టుకున్నట్టు అది అవసరం లేదు ఇంక వీడికి. వీడికి సోర్స్ నుంచి డైరెక్ట్గా వీడికి లింకప్ ఉందన్నమాట. Workout the analogy in the microcosmic development and note how in order to function consciously
in his individual etheric body, a man has to burn through what has been called the etheric web and study how the fires of initiation produce something analogous in the planetary etheric body and eventually in the cosmic etheric. సో ఈ రకంగా ఉన్నటువంటి వాడు ప్లానెటరీ ఇథరిక్ బాడీ తోటి వీడు అనుసంధానం అయిపోయి దీని నుంచి వాడు స్లోగా కాస్మిక్ ఈథరిక్ ప్లేన్ తోటి వీడు లింకప్లో పెడతాడు అని చెప్తున్నారు. సో దీనికి మొట్టమొదటి జరిగేది ఏమిటంటే వీడిలో ఉండేటువంటి ఈగోయిక్ రే వలన దానిలో వీడు ఉంటూ ఉండడం అనేటువంటిది చెయ్యాలి. ఫస్ట్ ఈగోయిక్ రేలో ఉంటూ ఉండడం అంటే వీడు ఈగోయిక్ రేలో ఉంటూ ఉన్నప్పుడు వీడి మైండ్, వీడి యాస్ట్రల్, వీడి ఫిజికల్, ఈ మూడు ఆ ఈగోయిక్ రేకి సంబంధించినట్టుగా వీటిలో వ్యవహరిస్తాయి. ఎప్పుడైతే ఆ విధంగా వ్యవహరిస్తుంటాయో అప్పుడు వీటిలో ఈ ఫిజికల్ బాడీ యొక్క లింకప్ అనేటువంటిది వీడికి కొంచెం తగ్గుతుంది. అప్పుడు వీడు 5 పాయింటెడ్ స్టార్గా అవుతాడు. 5 పాయింటెడ్ స్టార్గా అయినప్పుడు వీడు ఈ ఈగోయిక్ రేలో వీడు ఉంటూ ఉన్నప్పుడు వీడు లోగోస్ తోటి అంటే చుట్టూతో ఉండేటువంటి ఎనర్జీస్ తోటి వీడు లింకప్లోకి వస్తాడు. అంటే వీడిలో ఉండేటువంటి ఫిజికల్ వెళ్ళి వాడి ఫిజికల్ తోటి లింకప్ వస్తుంది. వీడిలో ఉండేటువంటి యాస్ట్రల్ చుట్టూతో ఉండేటువంటి యాస్ట్రల్ తోటి లింకప్ వస్తుంది. వీడిలో ఉండేటువంటి మైండ్ చుట్టూతో ఉండేటువంటి మైండ్ తోటి లింకప్లోకి వస్తుంది. ఈ లింకప్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీటిలో ఉండేటువంటి ఈథరిక్ వెబ్ అంటాం అన్నమాట. ఈథరిక్ వెబ్ అనేటువంటిది ఏంటంటే దీస్ ఆర్ ది కనెక్షన్స్. ఈ కనెక్షన్స్ అన్నీ కూడా అవసరం లేకుండా అవన్నీ కూడా విత్డ్రా అయిపోతాయి. ఆ కనెక్షన్స్ కన్నా పెద్ద కనెక్షన్స్ తోటి వీడికి ఎనర్జీ అనేటువంటిది డాన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లానెటరీ సోర్స్కి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది? ఆ పైన సోలార్ నుంచి ఎంతో ఎనర్జీ వస్తుంది. అంత ఎనర్జీ వీడికి సప్లై అవుతూ ఉన్నప్పుడు ఈథరిక్ వెబ్ తోటి ఇంకా పని లేదు వీడికి. అందుగురించి ఏమన్నారంటే ఈథరిక్ వెబ్ అనేటువంటి వీడికి బర్న్ అయిపోతుంది. అప్పుడు వీడు స్లోగా ప్లానెటరీ ఈథరిక్ బాడీ తోటి వీడు లింకప్గా పనిచేస్తాడు. అక్కడి నుంచి కాస్మిక్ ఈథరిక్ బాడీ లెవెల్ తోటి వీడు వర్క్ చేయగలగటం, అది వీడు అందుకోవడం అనేటువంటిది జరుగుతుంది వీడికి అని చెప్తున్నారు. సో ఈ రకంగా వీటిలో ఈ మార్పు అనేటువంటిది వస్తుంటుంది. యాజ్ ఈచ్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ త్రూ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఎఫర్ట్ achieves the goal and crosses the burning ground, a microscopic portion of the etheric web of the planetary etheric body is consumed by fire. So etheric body is consumed by fire. దీనివల్ల ఏమవుతుందంటే ఈచ్ యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే మన ఒక కాన్షియస్నెస్. సో మన కాన్షియస్నెస్ త్రూ సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఎఫర్ట్, ఈ రకంగా మనం చక్కటి సాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం కాన్షియస్నెస్గా మనం రిప్రజెంట్ అవుతాం. ఆ రిప్రజెంట్ అయినటువంటి వాళ్ళం అచీవ్స్ ది గోల్ అండ్ క్రాసెస్ ది బర్నింగ్ గ్రౌండ్. సో వీడు ఈ ఫిజికల్ నుంచి డిటాచ్ అవుతాడు అనమాట. ఎప్పుడైతే వీడు ఫిజికల్ నుంచి డిటాచ్ అవుతాడో దాన్ని ఏమన్నారంటే ఏ మైక్రోకాస్మిక్ పోర్షన్ ఆఫ్ ది ఈథరిక్ వెబ్ ఆఫ్ ది ప్లానెటరీ ఈథరిక్ బాడీ ఈజ్ కన్స్యూమ్డ్ బై ఫైర్. అప్పుడు వీడు ఏమన్నాడు, వీడు ప్లానెట్ తోటి వీడు లింకప్ అవుతాడు కాబట్టి వీడి యొక్క ఈథరిక్ వెబ్ బర్న్ అయిపోవడాన్ని ఏమన్నారంటే ప్లానెట్లో ఉండేటువంటి ఒక కాన్షియస్నెస్ ఉండేటువంటి ప్లేస్ కాస్త దాని యొక్క అవసరం తీరిపోయింది. ఆ విధంగా ప్రతి కాన్షియస్నెస్ ఆ విధంగా డెవలప్ అయిపోతూ వెళ్ళిపోతే వాటి యొక్క ఈథరిక్ వెబ్ అనేటువంటిది అవసరం ఉండదు. అప్పుడు ఈథరిక్ ఎనర్జీలో ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఈ కాన్షియస్నెస్ అన్నీ కూడా, ఈ కాన్షియస్నెస్ అన్నీ దీస్ ఆర్ ఆల్ బీయింగ్ రిప్రజెంటెడ్ బై ఏ హెవెన్లీ మ్యాన్. సో అప్పుడు హెవెన్లీ మ్యాన్కి ఈ ఫిజికల్ బాడీ యొక్క అవసరం ఉండదు. ఇంకా హెవెన్లీ మ్యాన్కి అవసరం ఉండదు, వ్యక్తిగతంగా వీడికి కాదు. అప్పుడు వీడు అప్లిఫ్ట్ అయిపోబడతాడు అనమాట. వీళ్ళందరూ కూడా ఫిజికల్లీ డైస్ అని అన్నారు దాన్ని. మేనిఫెస్టేషన్, హీ టు ఈజ్ సెట్ ఫ్రీ ఫ్రమ్ డెన్స్ మేనిఫెస్టేషన్ అండ్ ఫిజికల్లీ డైస్. దిస్ స్టేజ్ ఈజ్ సక్సీడెడ్ by the comparatively brief one of etheric existence, and then he is liberated from incarnation altogether. వాడికి మళ్ళీ భూమి మీద పుట్టవలసిన అవసరం ఉండదు. ఎవడు హెవెన్లీ మెన్నే పుట్టవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఒక యూనిట్ కాన్షియస్నెస్గా మనం ఈ రకంగా డెవలప్ అయ్యాం. అలా ప్రతి యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ డెవలప్ అయిపోయింది అనుకోండి, ప్రతి వాడు 10th క్లాస్ పాస్ అయిపోయాడు అనుకోండి, ఇంకా స్కూల్ అవసరం లేదు. ఆ ఊరిలో ఉండేటువంటి ప్రతి వాడు కూడా 10th క్లాస్ పాస్ అయిపోయాడు, ఇంకా అవసరం లేని వాళ్ళే ఉన్నారు. అలా లేదా వీళ్ళందరూ ఎప్పుడైతే అవసరం ఇదైపోయారో అప్పుడు అక్కడ ఇంకా స్కూల్ అవసరం లేదు ఇంకా కదా. లేదా ఎలా అనుకోవచ్చు అంటే ఆ పిల్లలకి ఇంకా స్కూల్ అవసరం లేదు. వీళ్ళందరూ కూడా దే పాస్డ్ ది 10th,
అందులో వీళ్ళందరూ కూడా కాలేజ్ స్టడీకి వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళెవరికే ఇంకా స్కూల్ తోటి పని లేదు. సో వీళ్ళందరినీ రిప్రజెంట్ చేసేటువంటి వాడు హెవెన్లీ మెన్ కాబట్టి ఈ హెవెన్లీ మెన్కి ఇంకా ఫిజికల్లీ బాడీ అనేటువంటి ఫిజికల్లీ హీ డైస్ అని అన్నారు. దాన్ని ఫిజికల్లీ డైస్. దిస్ స్టేజ్ ఈజ్ సక్సీడెడ్ బై ద కంపారిటివ్లీ బ్రీఫ్ వన్ ఆఫ్ ఈథరిక్ ఎగ్జిస్టెన్స్ అండ్ దెన్ హీ ఈస్ లిబరేటెడ్ ఫ్రమ్ ఇన్కార్నేషన్ ఆల్టుగెదర్. ఇంకా భూమి మీదకి వాడు రావాల్సిన అవసరం ఉండదు, జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట. వ్యూయింగ్ దిస్ ప్రాసెస్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ ది లోగోస్ ది బ్రహ్మ ఆస్పెక్ట్ పాసెస్ అవుట్. సో అప్పుడు ఈ బ్రహ్మ ఆస్పెక్ట్ అంటే ఫిజికల్ మేనిఫెస్టేషన్ అనేటువంటిది ఇంకా అవసరం ఉండదు. ఇంకా ఆర్ ది లైఫ్ విత్డ్రాస్ ఫ్రమ్ ది ఫిజికల్ పర్మనెంట్ యాటమ్. అప్పుడు ఈ లైఫ్ ఏదైతే ఉందో అది ఫిజికల్ పర్మనెంట్ యాటమ్ నుంచి విత్డ్రా అవుతుంది. అంటే వాడికి ఇంకా అది దాని గురించే ఇదంతా కూడా అండి. ఆ విత్డ్రా అవ్వడం అనేటువంటి జరగడానికే ఇదంతా కూడా ఈ ప్రొసీజర్ అంతా కూడా. Leaving later stages on cosmic levels with which we need not concern ourselves, these cover the withdrawal of the logoic life from out of the other two aspects. So ఎప్పుడైతే మనం మన యొక్క యూనిట్ ఆఫ్ కాన్షియస్నెస్ హెవెన్లీ మెన్ తోటి లింకప్ అయిపోయిందో ఇంకా మన యొక్క ఇండివిజువల్ జర్నీ అనేటువంటిది ఏముంటుంది ఇంకా హయ్యర్ ప్లేన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత. ఎందుకంటే ఈ ఐస్ గడ్డ వెళ్ళిపోయి సముద్రం నీళ్ళలో కలిసిపోయింది. ఎప్పుడైతే అది కలిసిపోయిందో ఇంకా హెవెన్లీ మెన్ మన కాస్మిక్ లెవెల్ ఇంకా మనం అనేదే ఉండదు. ఇంకా అక్కడ మనము అనేటువంటిది ఉండదు, నేను అనేటువంటిది ఉండదు. అంతా ఒక యూనిట్గా ఉండడం అంతే, వాళ్ళలో ఒక భాగంగా అయిపోతాం మనం. అది చెప్తున్నారు. From the other two aspects in the solar system, which is a physical incarnation of the logos, the Brahma aspect is apparently the most important, it being the medium of expression, yet it is the subject to aspect or the life desire of the logos, which is fundamentally of movement. This concerns his endeavor on high levels and on cosmic planes beyond the ken of the highest Chohan. So వీడు ఈ రకంగా వీడు సోలార్ సిస్టంలో ఉంటున్నప్పుడు విచ్ ఈజ్ ద ఫిజికల్ ఇన్కార్నేషన్ ఆఫ్ ది లోగస్. సో ది బ్రహ్మ ఆస్పెక్ట్ అనేటువంటిది ఆస్పెక్ట్ ఇస్ అపరెంట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్ బీయింగ్ ద మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. అది లేనిదే ఈ సాధనంతా ఉండదు కాబట్టి ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అన్నారు. ఈ బ్రహ్మ ఆస్పెక్ట్ నుంచి వీడు ఇలా విత్డ్రా అయిపోయి ఈ పరిస్థితుల్లోకి వెళ్ళబడటం అనేటువంటి జరుగుతుంది. అయితే విత్డ్రా అవ్వడానికి బేసిస్ బ్రహ్మ ఆస్పెక్ట్. సో ఫిజికల్ బాడీ అనేటువంటిది ఉండి దీంట్లో మనం పరిణితి సాధించి ఈగోయిక్ రేలోకి వెళ్ళడం అనేటువంటిది జరగడానికి ఫస్ట్ బ్రహ్మ ఆస్పెక్ట్ ఉండాలి మనకి. అందు గురించి ఇదంతా కూడా ఈ విధంగా సాగుతుందన్నారు. ఇట్ మే బి ఆఫ్ వాల్యూ హియర్ ఇఫ్ ఐ పాయింటెడ్ అవుట్ దట్ the egoic ray of the human unit with which we are concerning ourselves manifest as regards each ray just as does the logoic manifestation. Each of the 7 rays viewed in connection with the causal bodies of man. So మనం ఈ సన్ యొక్క 7 rays అని ఏవైతే చెప్పామో అవి యాక్చువల్గా ది కాజల్ బాడీస్కి సంబంధించినటువంటి ఈగోయిక్ రేస్. అవి ఈగోయిక్ రేస్ అన్నమాట. అంటే దాన్ని బట్టి ఆ రేస్ యొక్క లక్షణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అవన్నీ ఈగోయిక్ రేస్ అనమాట. అంటే ఈగోయిక్ దాని నుంచి వచ్చినటువంటి పూర్తిగా వచ్చినటువంటి విషయములే కానీ అంత ఓన్లీ ఫిజికల్గా దానికి సంబంధించినటువంటిది కాదు. సో ఈ రే ఫస్ట్ రే అని అంటే దట్ ఈస్ ద ఈగోయిక్ రే. మన యొక్క బిహేవియర్ ఇవన్నీ ఫస్ట్ రే వాళ్ళు ఈ విధంగా ఉంటారంటే అదంతా ఈగోయిక్ రేస్ చెప్పినటువంటి విషయాలు అని అర్థం. అది ఇక్కడ చెప్తాను. విత్ ద కాజల్ బాడీస్ ఆఫ్ మ్యాన్ అంటే మన యొక్క కాజల్ బాడీ ఏ రేకి సంబంధించినదో ఆ విధంగా మనం అనుకుంటాం. అలా అనుకుంటే మీకు కొంచెం అర్థం. డెమాన్స్ట్రేట్స్ యాజ్ అ యూనిట్ ఆన్ ది ఫస్ట్ సబ్ప్లేన్, యాజ్ ఎ ట్రిప్లిసిటీ ఆన్ ది సెకండ్ అండ్ యాజ్ 7 ఆన్ ది థర్డ్. సో ఈ కాజల్ బాడీ ఫస్ట్ ఒకటిగా ఉంటుంది, తర్వాత ఆ కాజల్ బాడీని 3గా వచ్చింది. దాన్నే ఫిజికల్ మెంటల్ అదే ఫిజికల్ యాస్ట్రల్ మెంటల్ ఇలా 3గా వచ్చింది. అదిగే 7గా వచ్చింది. మళ్ళా దాన్నే లోవర్ 4 హయ్యర్ 3, ఆ 7 49 అయింది. సో ఈ రకంగా అయితే ఈ నెంబర్ ఈ రకంగా ఏర్పడడం ఏంటంటే మన యొక్క పరిణితిని బట్టి ఆ నెంబర్ అనేటువంటిది మనకి చెప్పారు. సో ఈ 49గా వచ్చినటువంటిది అంటే ఇది 7గా వస్తున్నటువంటిది. ఇన్ ద కోర్స్ ఆఫ్ హిస్ మెనీ సెప్టెనరీ లైఫ్స్ అండ్ యాజ్ ది సైక్లిక్ 7s పాస్ ఓవర్ హిమ్, మ్యాన్ పాసెస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది 7 సబ్ రేస్ ఆఫ్ హిజ్ ఓన్ రే. సో వాడు ఒక రేకి సంబంధించిన వాడైతే అందులో 7 సబ్ రేస్ ఉంటాయి. అంటే ఒక రే
ఫస్ట్ రేలో 7 సబ్ రేస్, అవే 49 అని చెప్పాం. అలా ప్రతి రేలో కూడా 7 సబ్ రేస్. సో ఈ 7 సబ్ రేస్లో నుంచి వాడు ఫుల్గా ఆ రేకి సంబంధించినటువంటి లక్షణాలుగా వాటిలో డెవలప్ అవుతాడు, ఈ 7ని క్రాస్ చేసి. ఆ విధంగా అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దెన్ హీ బిగిన్స్ టు సింథసైజ్ అండ్ మెర్జ్ ద 7 ఇంటూ ద మేజర్ 3 సబ్ రేస్. అప్పుడు ఈ 7గా ఉన్నటువంటి వాడు 3లోకి మెర్జ్ అవుతాడు, 3గా ఉన్నటువంటి వాడు 1లోకి మెర్జ్ అయిపోతాడు అన్నమాట. అది ఇక్కడ విషయం చెప్పారు. దీని గురించి ఇంకో కొంచెం ఉంది, అదే దిస్ సెప్టెంబర్, ఇది విషయం ప్రధానంగా. దీని గురించి ఫర్దర్గా మనం ఇంకా రేపు చెప్పుకున్నాం. దేర్ ప్లేస్ ఇన్ ద ఈగోయిక్ బాడీ అనేటువంటి పాయింట్ రేపు చెప్పుకున్నాం. ఇది ప్రధానంగా ఇక్కడ ఈ 7 వెళ్ళి 3లోకి వెళ్ళడం, ఈ 3 వెళ్ళి 1లోకి వెళ్ళడం. అంటే వీడు ఒక రేకి సంబంధించినటువంటి వాడు, ఆ రేలో 7 సబ్ రేస్ ఉంటాయి. సో 7 సబ్ రేస్కి సంబంధించినటువంటి లక్షణాలన్నీ కూడా క్రోడీకరించుకుని ఆ రేని ఫుల్గా వీడు రిప్రజెంట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆ రేని రిప్రజెంట్ చేస్తాడో వీడు 7 నుంచి అప్పుడు 3లోకి వెళ్తాడు. 3లోకి వెళ్ళడం అంటే వీడు మెంటల్, యాస్ట్రల్, ఫిజికల్, ఈ 3గా ఉంటున్నటువంటి వాడు. తర్వాత ఫైనల్గా ఈగోయిక్ రేగా వెళ్తాడు. ఈ ఈగోయిక్ రే నుంచి వాడు ఫైనల్గా మొనాడ్, ఆ ప్లానటరీలోకి వెళ్ళడం, ఆ ప్లానటరీ నుంచి కాస్మిక్కి లింకప్ అవ్వడం. ఇది మొత్తం ఈగోయిక్ రేకి సంబంధించినటువంటి. దీని గురించి ఫర్దర్గా మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.